ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు నామంలో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మరి మన వాక్యమును రోజు చూస్తున్న బిడ్డలందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. అలాగే మీరు వాక్యములు వింటున్నారు, వాక్యానుసారంగా జీవించాలని నేను ప్రతిరోజు తెలియపరుస్తున్నాను. దేవుడు నా నోట పలికిస్తున్న మాటలు కూడా మీరందరూ వింటున్నందుకు, చూస్తున్నందుకు మీకు అందరికి ప్రత్యేకమైన వందనాలు. ఎంతమంది సేవకులు కూడా చూస్తున్నారని విశ్వసిస్తున్నాను. అటువంటి వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు, అలాగే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ రోజున మెసేజ్లో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మరి ఆదివారం అనగా 18వ తారీఖున మా బంధువులు, మా చుట్టాలు, ముఖ్యంగా దేవుని సేవకుడు, అలాగే మాకు చిన్నాన్న కూతురు అవుతుంది మేరీ, మరి అద్దంకిలో ఉంటారు. ఆమె భర్త మరి దేవుని సేవకుడు, ఖమ్మంపాటలో, అద్దంకి దగ్గర ఖమ్మంపాటలో పాస్టర్గా కవనెంట్ చర్చిలో చేస్తున్నారు. ఆయన ఆదివారం కూడా సంపూర్ణంగా వాక్యం అందించారు విశ్వాసులకి. అలాగే చక్కగా ఎప్పుడు గంట వరకు చెప్పి, ఆయన గంటన్నర వాక్యం చెప్పి తన చివరి యాత్ర ముగించినట్లుగా చూస్తున్నాం. అది మీకు స్టేటస్లో కూడా పెడుతున్నాను నేను, మీరు చూస్తున్నారు. మరి వారి కొరకు, వారి కుటుంబం కొరకు, మరి వారికి 2 ఆడపిల్లలు ఉన్నారు. మరి వారికి ఇంకా వివాహం జరగలేదు కనుక వారి కొరకు ప్రార్థించండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మరి దైవ సేవకులు కదా, మరి దేవుని సేవ కొరకు ఎంతో కష్టపడినట్లుగా నేను ఆయన విషయం విన్నాను. నాకు మర్ది అవుతారు. మరి అలాగే వదిలిపెట్టిపోయిన నా చెల్లి కుటుంబమును, నా చెల్లి బిడ్డలను ఇద్దరిని కూడా దేవుడు దీవించాలని మీరందరూ కూడా ప్రార్థించండి. మీ ప్రార్థనలో ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకోండి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఎంతో శ్రేయస్కరం కనుక మరి చనిపోయిన మా మర్ది గారు మరి ఆయన చనిపోలేదు, దేవుని సన్నిధికి కొనుక్కోబడినాడు. ఎందుకంటే మనం అద్దె ఇండ్లలో ఎన్ని రోజులు ఉన్నా కూడా ఒక రోజున ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. అలాగే ఈ లోకంలో మనం జీవిస్తున్నంతకాలం మనకి అద్దె జీవితం ఏది? ఈ అద్దె జీవితం విధిని మన చివరికి మనం చేరుకోవాల్సినది ప్రభు సన్నిధికి. ముఖ్యంగా ప్రియులారా, నేను అనుకుంటున్నాను ఆయన దేవుని సేవలు ఎంతో కష్టపడి ఉన్నారు. ఇహలోక ఆశలతో ఎక్కువ జీవించిన మనిషి కాదు ఆయన, ఎక్కువ దేవుని సేవకే పాటుపడ్డారు ఆయన. మరి అలాంటి ఆయన ఖచ్చితంగా దేవుని సన్నిధిలో తీర్పు కూడా లేకుండా ఆయన సన్నిధిలో చేరుకొని ఉంటాడని, ఆనాడు దరిద్రుడైన లాజరు ఏ విధంగా అబ్రహాం రొమ్మును కొనుపోబడి ఉన్నాడో అలాగే కొనిపోబడటకు మరి ప్రసాద్ గారు కూడా వెళ్ళి ఉంటారని నేను విశ్వసిస్తున్నాను. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో చేరి ఉంటారని విశ్వసిస్తున్నాను. ఆయనను ఈ లోక సహజంగా మరి భార్యను విడిచిపెట్టిపోయిన భార్యను, బిడ్డల్ని చూస్తుంటే మనకు బాధాకరంగానే ఉంటుంది. కనుక అందరూ కూడా వారి కుటుంబమునకు ఓదార్పును దయచేయండి. చెల్లెలు ఎలా జీవించాలని ఆమెకు మనసు ధైర్యం కోసం మీరందరూ కూడా ప్రార్థనలు అడగండి. ఆమెకు మంచి ధైర్యం కావాలని. చాలా తన తండ్రిని కోల్పోయిన బిడ్డలు ఎంతో రోధిస్తున్నారు. అలాగే భార్య కూడా ఎంతో బాధపడుతుంది. అలాగే ప్రసాద్ గారి తల్లి గారు కూడా ముదిమి వయసులో ఉన్నది, ఆమె కూడా ఎంతో బాధపడుతున్నది. ఆయన సేవలోనే తన చివరి యాత్ర ముగించారు. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా, నీవే నా ఆశయ, నీవే నా స్వాస్థయ, నీవే నా సర్వము యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ. మనం కూడా బ్రతికి ఉంటే ఆయన కోసమే బ్రతకాలి. నీ సేవలోని నా తుది శ్వాసను విడవాలని ఆశయాన్ని మనం కూడా అడుగుదాము. ఎందుకంటే ఈరోజు ప్రసాదరావు గారు ఆయన సేవలోనే తుది శ్వాస విడిచారు. చక్కగా ఆదివారమున విశ్రాంతి దినమున దేవుని సేవ, చక్కగా 1.5 సేపు దేవుని సేవ చేసి ప్రజలకు ఆయన సువార్తను అందించి తన తుది యాత్ర ముగించి ఉన్నారు. అలాంటి మరణం అని చెప్పకూడదు. మనం దేవుని సన్నిధికి వెళ్ళి ఉన్నాడు కనుక అలాంటి జీవితం మనకి ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడు ప్రభు సన్నిధికి స్థిరమైన నివాసానికి వెళ్ళిపోతాం. మన స్వాస్థ్య భాగం అక్కడే. మనం జీవించాల్సినది అక్కడే. ప్రభువులో జీవించాలి. మనం ఈ లోకంలో జీవించటంతా వ్యర్థమే. ఈ లోకమంతా మరి కొన్ని రోజులుండి అంతలో గతించిపోయే లోకం ఇది. ఎన్ని రోజులు మనం ఇక్కడ జీవించినా చివరికి దేవుని సన్నిధికి చేరుకోవాల్సిన వారమే.
కనుక ఆ కుటుంబమునకు శాంతి కలగాలని కొన్ని మాటలు చూసుకుందాం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 5-6 వచనాలు చూసుకుందాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 5-6 వచనాలు చూసుకుందాం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగిను. మనోహరమైన స్థలం అక్కడ ఉంది, అక్కడ మనకు పాలు ప్రాప్తించిన మంచి జీవితం ప్రాప్తిస్తుంది. అలాగే శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. యెషయా గ్రంథం కూడా చూసుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో చూద్దాం. నీతిమంతులను నశించుట చూచి ఎవరును దాన్ని మనసు పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడతారు. చూడండి, మరి ఒకసారి చదువుకుందాము. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసు పెట్టరు. నీతిమంతులు నశిస్తుంటే ఎవరు మనసు పెట్టరంట. అలాగే భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచును. నీతిమంతులు నశించట చూచి ఎవరు దాన్ని మనసు పెట్టరంట. అలాగే భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. భక్తులు, ఈనాటి సేవకులు ఎంతోమంది ఉన్నారు. దేవుని సేవకై తన ప్రాణాల సహితం లెక్క చేయకుండా, ఆరోగ్యాల సహితం లెక్క చేయకుండా ఆయన సేవలోనే జీవిస్తున్నారు. ఎందుకంటే ప్రియులారా, మరి బాప్తిస్మిచ్చి యోహాను మనకు కొన్ని మాటలు చెప్పిన్నాడు. ఆయన మార్గమును సరళం చేయుడు. ఆయన వస్తున్నాడు. అయ్యా, నీవు మెస్సీవా, క్రీస్తువా, గొప్పవాడివా, లేకపోతే ఏలియావా అని అడిగినప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను చెప్తున్నాడు, నేను కాదయ్యా, నేను క్రీస్తును కాదు, ఏలియాని కాదు, ప్రవక్తను కాదు. అసలు ఆయన వెనక ఉన్నాడు, నా వెనక వచ్చుచున్నాడు, నా వెనక వచ్చుచున్నాడు, ఎంతో శ్రేష్ఠుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కానని చెప్తున్నాడు. చూద్దాం ప్రియులారా, ఆ మాట మనం మరి మత్తయి సువార్త తీసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూసుకుందాం. మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చూస్తూ ఉండండి. నేను చదువుతుంటాను, దయచేసి మీరు కూడా చదవండి. మీకు ఒకవేళ ఇంట్లో కూర్చొని చదివే టైం లేదనుకోండి, మీరు ఎక్కడైనా ఖాళీ సమయంలో కూర్చున్నప్పుడైనా ఈ వాక్యం మీరు సెల్ ఫోన్లో పెట్టుకొని చూడవచ్చు. అలాగే మీ సెల్ ఫోన్లోనే బైబిల్ కూడా ఉంటుంది కనుక బైబిల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. చక్కగా బైబిల్ కూడా చూడండి. 3వ అధ్యాయం చూసుకుందాం మత్తయి సువార్తలో. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి, ఆ దినములు ఏంటంటే ఆ రోజులలో, యేసు ప్రభు వారు పుట్టిన రోజులలో, యేసు ప్రభు వారికి బాప్తిస్మిచ్చే యోహానికి ఎంతో పెద్ద వయసు తేడా లేదు, 6 నెలలు మాత్రమే వయసు తేడా ఉంది. కానీ 6 నెలల ముందే బాప్తిస్మిచ్చి యోహాను పుట్టి ఉన్నాడు. యోహాను పుట్టినప్పుడు జకర్యాతో యెహోవా దూత గాబ్రియేలు దూత వచ్చి చెప్పి ఉన్న మాట ఏమిటి? నీకు ఒక కుమారుడు పుట్టపోచున్నాడు, ముదిమ వయసులో మద్యమైనను ఏ ద్రాక్షరసమైనను త్రాగక పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయుల ప్రజలలో అనేకులని దేవుని వైపు తిప్పువాడు వస్తున్నాడు. ఎంత మంచి కుమారుడు పుట్టాడు. ఈ లోకంలో మనం జీవించినంతకాలం మంచి పేరు తెచ్చుకోవాలి. మనం చేసిన క్రియలే ప్రియులారా మిగిలిపోతున్నాయి. మనం చేసే చెడు క్రియలు అవి ఎవరు కూడా చెప్పుకోరు. ఇలాంటి వాడు చస్తే ఏంలే, ఇలాంటి ఆమె చనిపోతే ఏంలే, ఆ మాట అనుకోకూడదు. మనం అనుకోవాల్సినది ఒకటే, ఇలాంటి ఆయన చనిపోయాడా. చూడండి, ఈరోజు ప్రసాదరావు గారిని గుర్తు చేసుకుంటున్నాం. మనం చక్కగా దేవుని సేవ చేసి వచ్చి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. చక్కగా ప్రభువారు ఆహ్వానించినట్లుగా చూస్తున్నాం. మనల్ని కూడా ఆహ్వానించాలంటే దేవుని సేవలో కొంతైనా మనం ఉండాలి. సేవ కాదు, ఆయన పనులు కాదు, ఆయన జ్ఞాపకం చేసుకోవటం కాదు, బైబిలానుసారంగా వాక్యానుసారంగా జీవించడమే చాలు. ఆజ్ఞను అతిక్రమించకుండా ఆజ్ఞ ప్రకారం జీవిస్తే చాలు. మనం ప్రియులారా, చదువుకున్న బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఎక్కడ? అడవిలో ప్రకటిస్తున్నాడు ఆయన. ఎందుకంటే అక్కడే ఆయన ఉండేది. ఆయన ఆహారము మిడతలు, అడవి తేనె, అది తింటూ బ్రతుకుతాడు. ఒంటిపైన బట్టలు లేవు, ఒక తోలు దట్టి నడుముకు కట్టుకొని ఆయన సేవ కోసమే పాటుపడుతున్నాడు. దేవుని బిడ్డల్ని మార్చాలి, దేవుని వైపుకి తిప్పాలి అని, ప్రభువారి వైపు తిప్పాలి అని ఆ ప్రజల కోసం ఆయన యోదయ అరణ్యంలో ప్రకటిస్తున్నాడంట. అడవికి ఎవరైనా వెళ్తామా? మనం వెళ్తే ఒంటరిగా భయం కదా మనకి. కానీ ఆయన అక్కడే నివసిస్తున్నారు. బాప్తిస్మిచ్చి యోహాను మరి నిన్నటి రోజున చెప్పుకొని ఉన్నాం మనం. బాప్తిస్మిచ్చి యోహాను గురించి మరలా ఈరోజు కూడా చెప్పుకుంటున్నాం. ఈయన ఒంటె రోమములు వస్త్రములు, ఒండ్లంతా రోమములతో ఉంటుంది, ఒళ్ళంతా ఎంట్రుకలతో నిండిపోయి ఉంటుంది. మరి ఆయన తినే ఆహారం మిడతలు, అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారిని యూదయ వారందరూ
యోర్దాను నది ప్రాంతములందరూ వచ్చి అతని యొద్దకు వచ్చి పాపములు ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో బాప్తీసం పొందుతున్నారంట. అతని చేత బాప్తీసం పొందుచుండ్రి. ప్రియులారా, ఈ నా మాటలు వింటున్న బిడ్డలు ఎవరైనా ఇంకా బాప్తిస్మం తీసుకోలేదేమో, ఎందుకంటే రాకడ సమయం దగ్గర పడుతుంది. ఏ క్షణం మనం ప్రభు పిలుస్తాడో మనం వెళ్ళేదానికి సిద్ధపడి ఉండాలి. ప్రసాదరావు గారిని పిలుస్తారని ఆయన అనుకోలేదు, కానీ పిలిచారు. పిలిచిన వెంటనే ఆయన వెళ్ళేదానికి సిద్ధపడి ఉన్నాడు. ఎందుకంటే సంపూర్తిగా బాప్తిస్మం తీసుకున్నాడు. తన కుటుంబాన్ని అంతా కూడా రక్షణ వైపుకు మళ్ళించాడు. దేవుని సేవ ఎంతోమందిని అక్కడ ఆ ఖమ్మంపాటిలో చేసే సేవకొచ్చు ఆయన ఎక్కడెక్కడ గుంటూరులో మరి తెలంగాణలో కూడా చేసినట్లుగా నేను విని ఉన్నాను. అక్కడ కూడా ఎంతోమందిని క్రీస్తు వైపుకు మళ్ళించినట్లుగా ఆ రోజు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలాగైతే మళ్ళించారో అలాగే ఈ ప్రసాదరావు గారు కూడా మళ్ళించినట్లుగా మనం చూస్తున్నాము. నేను విని ఉన్నాను కనుక ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నారు, అందరూ కూడా అంతటా మారు మనసు పొందుడి, ఆయన మార్గం సరళం చేయడి. ఆయన వస్తున్నాడు కనుక దారిలో ఏ ముళ్ళు కంపలు బురద రొచ్చురు ఏమీ ఉండకూడదు. బురదల్లో ముళ్ళు గుంటలు ఏంటి? మన పాపములే. మన పాపములన్నీ శుభ్రం చేసుకొని ఆయన వచ్చేదానికి దారి కంప్లీట్గా వెలుగుతో నింపి ఉండాలి. ఆ వెలుగుతో నింపి ఉండాలంటే మనం ఈ వెలుగైన బైబిల్ని చదువుకొని దీని ప్రకారం జీవించి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవాలి ఖచ్చితంగా. మీలో ఎవరైనా ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఉంటే ఇంకా బాప్తిస్మం తీసుకోకుండా ఉంటే దయచేసి బాప్తిస్మం తీసుకోండి. ఏ క్షణం ఎలా ఉంటుందో మనకు తెలియదనక రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రావయ్యా యేసయ్య వేగమి రావయ్యా, రావయ్యా యేసయ్య వేగమి రావయ్యా. వేగమి రమ్మని పాడాలనుకుంటే మనం ముందుగా సిద్ధపడి ఉండాలి కదా. ప్రభువారు చూసారా, ప్రసాదరావు గారు తను సిద్ధపడి ఉన్నారు. ఆయన పిలుపుకి అంగీకరించి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినట్లుగా చూసి ఎంత అదృష్టం అసలు. ప్రియులారా, చదువుదామా? సద్దూకైలు అనేకులు బాప్తిసం పొందవచ్చు చూచి సద్దూకైలు పరిసయ్యులు కూడా వచ్చారు బాప్తిసం తీసుకోవటానికి. అనాలోచితంగా వచ్చారు. మరి బల్లారాధన తీసుకునేటప్పుడు మనం చేసే కాపర్లు లేకపోతే మనకి సేవ బోధించడం వారు చెప్తూ ఉంటారు, అనాలోచితంగా తీసుకోదు, అయోగ్యముగా బలలో చేయకూడదని చెప్తుంటారు. నిజమే ప్రియులారా, అయోగ్యముగా బలలో చేయకూడదు. యోగ్యుడువా కాదా నువ్వు ఈ దినమంతా, ఈ వారమంతా, ఈ నెలంతా నువ్వు యోగ్యంగా జీవించావా లేదా ప్రభువులో? నీవు జీవించినట్లయితే నీ హృదయం సంపూర్తిగా ఫుల్ఫిల్ అయి ఉంటే నువ్వు ఖచ్చితంగా దీన్ని తీసుకుంటాక నీకు యోగ్యుడు అనుకుంటేనే దాంట్లో చేయమని చెప్పి ఉన్నది బైబిల్లో. అలాగే ప్రియులారా చూస్తున్నామా, పరిసయ్యులు సద్దూకైలు వచ్చినప్పుడు బాప్తిస్మం తీసుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట్లాడుతున్నారు, సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? సర్పసంతానమా అని పిలుస్తున్నారు పరిసయ్యుల్ని సద్దూకయ్యులని. సాతాను బిడ్డలతో పోల్చి చెప్తున్నాడు సర్పసంతానమా అంటే. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని అవసరం లేదు. అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకోకూడదు. ఇప్పుడు ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ధనవంతుడు వెళ్ళి పాతాళంలో పడిపోయాడు. దరిద్రుడైన లాజరు పోయి అబ్రహాము రొమ్మును ఆనుకొని కూర్చొని ఉన్నప్పుడు మరి ధనవంతుడు పైకి చూసి ఆ లాజరు మా ఇంటి దగ్గర కూర్చునేవాడే కదా, మా మెట్ల దగ్గర కింద కూర్చునేవాడు కదా. క్రింద రోజు కూర్చొని అడుక్కుంటుంటే నువ్వు దిగి వెళ్ళిపోతున్నప్పుడు నీ కంటికి కనపడలేదు ఆ రోజు లాజరు? అంత రొట్టె ముక్కైనా లాజరుకు వేసేవా నువ్వు? ఇప్పుడు అక్కడ పరలోకంలో అబ్రహాము రొమ్మున ఆనుకోబడిన బిడ్డను చూసి ఇతను మా ఇంటి దగ్గర ఉండేవాడే కదా, లాజరు కదా, నాకు తెలుసు ఆయన ఒక్క చుక్క నీరు పోయమని అడుక్కుంటున్నాడు అక్కడ. ఇక్కడ అడుక్కుంటున్నప్పుడు కొద్దిగా కూడా భిక్షం అతనికి వేయలేదు, రొట్టె కూడా. కురుపులు వచ్చి ఇవన్నీ కుక్కలు నాకుతూ యాతన పడుతుంటే కనీసం పలకరించలేదు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి అతను మాకు తెలుసు, లాజర్ను పంపించాయి, ఒక్క చుక్క నా నాలుక మీద దాహం వేస్తాడు, నేను అగ్నిలో కాలిపోతూ ఉన్నాను. ఎస్, నువ్వు కాలిపోవాలని దేవుడు అక్కడ పంపించాడు. ఎందుకంటే నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు బ్రతికున్నంతకాలం నువ్వు కావలసిన అన్ని సదుపాయాలు జరిగినాయి, నీకు ఐశ్వర్యాలతో మంచి సుఖమైన జీవితం జీవించావు. కానీ దరిద్రుడు దరిద్రంగానే జీవించాడు. కానీ కొనుపోబడిన తర్వాత ఎక్కడికి చేరాడు చూడండి పిల్లల. అప్పుడు గుర్తొచ్చాడు, తండ్రివైన అబ్రహామా ఒకసారి లాజర్ను పంపించు. ఇప్పుడు అబ్రహాము గుర్తొచ్చాడు, అబ్రహాము తెలిసొచ్చాడు. ఇప్పుడు తెలిసాడు, అప్పుడు తెలీదు. చెప్తున్నాడు ఇక్కడ యోహాన్ గారు ఏమనంటే,
సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఖండిస్తున్నారు. అనాలోచితంగా తీసుకుంటున్నావని ఈ రాళ్ళను అబ్రహామునకు పిల్లలుగా పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయపడను. మంచి ఫలం ఫలించాలి, మంచి జీవితం జీవించాలి. నీవు మంచిగా జీవించాలనుకుంటున్నావా లేదా? ప్రియులరా, బాప్తిస్మిచ్చే యోహాన్ని హెరోదియా తన చెడు ప్రవర్తనతో అక్రమ సంబంధం ఉంచుకోవటం తప్పు అని చెప్పినందుకు ఆయన తల నరికించేసింది. ఎంత పగతో పగ పెట్టుకొని ఉందంటే ఒక కోడి నాగుకున్నంత పగ కన్నా ఎక్కువే పగ ఉంది ఆమెకి. పాములకు ఉండవలసిన పగంతా హెరోదియాకు ఉంది. పాత నిబంధన గ్రంథంలో యెజబెల్, అతల్యా, అలాగే ఇక్కడ మాత్రం వచ్చేసరికి హెరోదియా షలోముని చూస్తున్నాం. తల్లి చెప్పినట్టు బిడ్డల విన్నది. ప్రియులారా, బిడ్డ వినొచ్చా తల్లి మాట? చెడు మాట వినొచ్చా? అసలు పిల్లకి అలాంటి మాటలు చెప్పవచ్చా తల్లిదండ్రులు? నీ వెళ్ళి నాట్యం చేసి హేరోదు రాజు దగ్గర మెప్పించి ఆ శరసాలలో ఉన్న ఆ యోహాను తల నాకు కావాలి తీసుకొచ్చి అన్నప్పుడు కుమార్తె తల్లికి ఇష్టం వచ్చినట్టు చేసింది. అలాంటి బ్రతుకోవద్దు. మనకి మంచి ఫలము ఫలించాలి. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టునంట మొదళ్ళ నుంచి నరికి వేయటానికి గొడ్డలి చెట్టు వేరునే పెట్టివేడి ఉంది. ఏందా గొడ్డలి? అదే ప్రభు అయిన క్రీస్తు. నరికి పడవేస్తాడు అంతే. బుద్ధి లేని కన్యకలను ఒక మాటం లేకుండా చెప్పేశాడు, మీరెవరో నాకు తెలీదు, నేను సమయం వచ్చుటకు ఇంకా సమయం ఉంది, పెళ్లి కుమారుడు వచ్చుటకు సమయం ఇంకా ఆలస్యం అవుతుందని అనౌన్స్మెంట్ వచ్చినప్పుడైనా నీ జీవితం ఒకసారి చూసుకోలేదు. ఆయనతో నేను సిద్ధపడి పెండ్లి కుమారి విందులో పోవటానికి నేను సరిగా ఉన్నాను లేదా? నా పైన బట్టలు సరిగా ఉన్నాయి, నా హృదయం సరిగా ఉన్నదా లేదా? కీర్తనకారుడు అడిగాడు కదా, అయ్యా నా హృదయం పరిశీలించుము, అంతరంగంలో ఎలా ఉందో నన్ను ఒకసారి పరీక్షించి నాకు జ్ఞానము తెలియచేయమని అడిగి ఉన్నాడు. మరి మనం కూడా అలా అడగాలి కదా, కానీ అడగలేదు. అబ్రహాముని నీళ్లు పంపించడానికి లాజర్ని అడుక్కుంటున్నాడు అబ్రహాము. అలాంటి జీవితం మనకొద్దు. మనం ఈ లోకంలోనే అన్ని నీళ్లు సమృద్ధిగా ఏర్పరచుకొని ప్రభు సన్నిధికి చేరాలి. అన్ని నీళ్లు సమృద్ధి కంటే ఆయన బిడ్డగా జీవించటమే, ఆజ్ఞ అతిక్రమించకుండా జీవించటమే, బైబిల్ సరంగా జీవించటమే, వాక్యానుసారంగా జీవించటమే, బాప్తిసం పొంది వాక్యమును అనుసరించి నీ కుటుంబాన్ని అంతా రక్షింపచేసి. ప్రియులారా, చూస్తున్నాం మనం కొర్నేలు గురించి చూస్తున్నాం. కొర్నేలు గురించి చూస్తున్నప్పుడు కొర్నేలు అన్ని మంచి పనులే చేస్తున్నాడు, కానీ అవన్నీ దేవునికి జ్ఞాపకార్థంగా మాత్రమే చేరుతున్నాయి. కానీ కొర్నేలు మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళడని దూత చెప్పి ఉన్నది. ఎందుకని? మంచివాడే కదా, కుటుంబం అందరితో భక్తిపరుడై ప్రతిరోజు కుటుంబ ప్రార్థన పెట్టుకొని కుటుంబాన్ని అంతా ప్రార్థనలో నడిపిస్తున్నాడు. పెద్ద భక్తిపరుడు, దాన ధర్మాలు చేయవాడు. అయినా కూడా పరలోక రాజ్యంలో అతనికి స్థానం లేదట. అందుకని దూత వచ్చి చెప్పినది, పేతురుని పిలుచుకొని హీఈజ్ ఏ వన్ ఫిషర్మ్యాన్ని పిలిపించుకొని వాక్యము బోధించుకొని రక్షణ మార్గం ఎలా ఉంటుందో, నీవు రక్షింపబడాలంటే ఎలా వినాలో, ఎలా జీవించాలో, ఏ విధంగా నువ్వు మార్పు చెందాలో ఆయన చెప్తాడు. నువ్వు నేర్చుకోయ్యా. అది ఆ విధంగా మనకు తెలియకపోతే మనం చెప్పే మన సేవకులు బోధించే వారి దగ్గరికి వెళ్ళి ఆ రక్షణ మార్గం ఏదో తెలుసుకోవాలి, రక్షింపబడాలి. ప్రియులారా, 2 మాటలు చూసుకొని మనం వాక్యం ముగించుకుందాం. చెప్తున్నాడు, ఇప్పుడే గొడ్లు వేరిన చెట్టు వేరిన ఉన్నది, ఫలించిన ప్రతి చెట్టుని నరికేసి అక్కడ పెట్టడంట. ఒకవేళ పచ్చిగా ఉందనుకో ఆకులు మరలా మొలకలు ఎత్తుతాయేమో, అందుకని అగ్నిలో వేసేస్తాడంట. వెంటనే లేటు కూడా లేదంట, అగ్నిలో పడవేసేసి కాల్ చేస్తాడంట. అయితే మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. మీరు మారు మనసు కోసమే మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. నాకంటే శక్తిమంతుడు నా వెనక వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల మోయటకైనను నేను పాత్రుడను కాను. ఆయన చెప్పుల మోయటకైనను. కొంతమంది చెప్పుకుంటారు, ఈ పని చేశారు చాలామంది, ఎవరబ్బా గొప్ప ఆయన, ఈయన ఎవరు, ఏంటి, ఎవరన్నా నువ్వయ్యా నువ్వమ్మా అని అడిగారు అనుకో, మనం కాకపోయినా కూడా కొంచెం గొప్ప నేనే ఏదో ఒకటి చెప్పేస్తుంటాం అబద్ధాలు. కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్తున్నారు, ఆయనకు అన్నీ ఉన్నాయి, కానీ చెప్తున్నారు, నేను క్రీస్తును కాదు, నేను శక్తిమంతుడు కాదు, నా వెనక వచ్చుచున్నాడు శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారిని మోయటకైనను నేను పాత్రుడను కాను. అని చెప్పులు నా తల మీద ముట్టట కూడా ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి ప్రియులారా. అలాగే తగ్గింపు కలిగిన జీవితం జీవించాలి మనం ప్రభు సన్నిధికి చేరుకోవాలంటే.
కనుక ఈరోజు తీర్మానం చేసుకోండి, మీరందరూ కూడా ప్రభుని జీవితంలో ఎలా ఆకర్షించుకోవాలి, ప్రభుని హృదయంలో ఎలా పెట్టుకోవాలి, ఎలా రక్షణ మార్గంలో నా హృదయం నుండి ప్రభుని ఎలా నింపుకోవాలి. ఈ రోజున మన ముఖాలు చూసినప్పుడు, మన ముఖార విందము చూసినప్పుడు ఆ ముఖలో వెలుగు కనపడాలి. ప్రభు మనలో ఉన్నట్లుగా వెలుగు కనపడాను. ఎన్నో చోట్లకు వెళ్ళినప్పుడు సేవకి, ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నేను ఎవరో తెలియకపోయినా కూడా, బహిరంగ సభల్లో ప్రకటిస్తున్నప్పుడు కూడా నేను ఎవరో తెలియకపోయినా కూడా నాకు వందనాలు చెప్పారు. చాలు అమ్మ నేను మీకు తెలుసా, లేదమ్మా మీరు పాస్టర్లాగా ఉన్నారు అందుకని వందనాలు చెప్పామమ్మా. ఎస్ నేను పాస్టర్మని, నేను దేవుని సేవ చేస్తున్నాను, దేవుని సేవకురాలు, ఆయన పనికత్తిగా ఒక సేవకురా దాసిగా పని చేస్తున్నాను, దేవునికి ఒక దాసిగా పని చేస్తున్నాను నేను. కనుకనే నాకు ఆ గౌరవం వచ్చింది. అదే నేను ఎంత గర్వంగా ఎంతో సొమ్ము ధరించుకోవచ్చు, కారులో తిరగచ్చు, ఎట్లాగైనా వెళ్ళచ్చు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, డోంట్ కేర్, ఎవరో ఆంటీ వెళ్తుందంటారు. కానీ ఈ రోజున నాకు ఒక గుర్తింపు ఉంది. అలాంటి గుర్తింపు తెచ్చుకుందాం మనం. ఇంకా నా జీవితంలో ఏమైనా కొరవ ఉన్నదే ప్రభా, ఒకసారి చరి చూడమయ్యా అని దావీదు మహారాజు అడిగినట్లు అడుగుదాం. పిల్లలారా ఈరోజు తీర్మానం చేసుకోండి. మీరు ఈరోజు నుంచి ఏర్పరచుకుని ఏ క్షణమైన ప్రభు పిలుస్తాడో తెలియదు కనుక మనం సిద్ధపడి ఉండవాలని ఏర్పాటు చేసుకొని సిద్ధపడి ఉండండి. బాప్తిస్మిచ్చే యోహాను వలె తగ్గించుకొని తనంతాను జీవించండి. ముఖ్యంగా మరి మా చెల్లి కుటుంబమును ఆదరించాలని దేవుడు మీరందరూ కూడా ప్రార్థించండి. మరి మా మర్ది గారు వెళ్ళి మరి ప్రభు సన్నిధికి చేరి ఉన్నారు కనుక ఆయన విడిచిపెట్టిపోయిన భార్య, 2 కుమార్తెలు, తల్లిని మరి దేవుడు ఆదరించాలని, మరి కుటుంబానికి శాంతి సమాధానం కలగాలని, వాళ్ళు మరలా దేవుని కృపను పొంది సంతోషంతో జీవించాలని అందరూ కూడా ప్రార్థించండి. వారి కుటుంబం కొరకై మీకు అందరికి కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు, నీవే నా ప్రాణ ప్రియుడవు యేసు, నీవే నా ప్రాణ ప్రియుడవు, ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలయ్య. ఈ లోకములో నీ కొరకే జీవించదమయ్యా. ఈ నా ప్రార్థన వింటున్న బిడ్డల తండ్రి ఈ క్షణమును మార్చుకున్నారు మనసులో నీ కొరకే జీవిస్తామయ్యా. మా జీవితం అంతా నీ చేతిలో ఉన్నదయ్యా. నీవే మమ్మల్ని రక్షిస్తావు కనుక నిన్ను వేడుకున్నట్టుకే మాకు ధర్మమయ్యా. నిన్నే ప్రార్థించటం మాకు తెలిసినదయ్యా. నీ ప్రార్థన వల్లకే మీ ప్రార్థన వల్ల మిమ్మల్ని ప్రార్థించడం వల్లనే మా జీవితం సఫలమవుతున్నది కనుక తండ్రి, మరి తండ్రి భర్తను మరి విడిచిపెట్టిన కుటుంబం, అలాగే పిల్లలను విడిచిపెట్టిన తండ్రిని, అలాగే తండ్రి కుమారుని విడిచిన తల్లిని, ముగ్గురిని కూడా ఆశీర్వదించండి. వారి కుటుంబానికి శాంతి సమాధానం కలుగు చేయండి ప్రభు. అలా ఇంకా ఎంతమంది సేవకులు మీ సేవకు తండ్రి మీ సేవలో ఉండే ప్రాణాలు అర్పించి ఉన్నారో అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ రోజున ఆయన ఈ రోజున తండ్రి ఎంతమంది సేవకులు వచ్చి ఉన్నారో ప్రసాదరావు చనిపోయిన దగ్గరికి వారందరి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. బంధుమిత్రాదుల కొరకు ప్రార్థిస్తున్నాను, వచ్చిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా చెల్లి ఏడుస్తున్న ఆ రోదన తండ్రి మీరు తీర్చమని అడుగుతున్నా. మిగతా సమయంలో మేము కూడా అక్కడికి చేరుకోవలసిన వారమే, అది గ్రహించుకొని మేము జీవించే కృపను దయచేయమని ఈ ప్రార్థన వెంటనే ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.